మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలుతో ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. దేవుడు యెహెజ్కేలుతో చెప్పే మాట. ఈ జనులు నిన్ను గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ? గోడల దగ్గర నిలబడి, ద్వార బంధముల్లో నిలబడి నిన్ను గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒకరినొకరు చూసి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూద్దాము రండి. ఇది వాళ్ళు మాట్లాడుకునే మాటలు, తప్పు మాటలు కాదు. దేవుని దగ్గర నుంచి ఒక మాట బయలుదేరింది. ఆ మాట ఎట్టిదో చూద్దాం రండి. దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తే అది ఎట్టిదో, అది ఎంత బలిష్టమైనదో, అది ఎంత ఘనమైనదో, అది ఎంత ప్రభావమైనదో దేవుని దగ్గర నుంచి వచ్చే మాట. మనుషుల దగ్గర నుంచి వెళ్ళే మాట కాదు. మనుషుల దగ్గర నుంచి వెళ్ళే మాటలు భేదాభిప్రాయం కలుగు చేసే మాటలు. మనుషుల దగ్గర నుంచి వెళ్ళే మాటలు ఐక్యతను చెడగొట్టే మాటలు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే మాట శక్తి కలిగినటువంటి మాట. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట ప్రభావంతో కూడినటువంటి మాట. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట అది సామాన్య మానవుడు మాట్లాడే మాట కాదు. అది కొండలను వేళ్లను దానితో కూడా పెకలించగలిగినటువంటి మాట. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట పర్వతాలను కదిలించే మాట. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట సముద్రం అలజడి పాలైపోతే అలజడిని పొంగును ఆపగలిగిన మాట. ఇవన్నీ మనం సర్వసాధారణంగా వింటానే ఉన్నాం. ఇవి మనకు తెలిసినటువంటి మాటలే. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. దేవుని దగ్గర నుంచి వచ్చే మాట ఎట్లాంటి మాటో కీర్తనల గ్రంథకర్త 77వ కీర్తనలో 8వ చరణాన్ని మనం చదువుదామండి. ఆయన కృప ఎన్నిటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు అది తప్పే మాట కాదు, తప్పిపోయే మాట కాదు. అది నిలకడ కలిగినటువంటి మాట, అది శాశ్వతమైన మాట. ఆ మాట మనుషులు మాట్లాడి తప్పుకున్నట్టు కాదు. మనుషులు మాట్లాడతారు, నేను అన్నానా అసలు ఆ మాట అననే అని కూడా అనలేదని తప్పుకునే మాట. కానీ ఈ మాట ఉంది, దేవుని దగ్గర నుంచి బయలుదేరిచ్చే మాట ఉంది. ఈ మాట తరతరములకు తప్పిపోని మాట. ఎన్ని తరాలైనా ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట అయితే అది తరాలు మారిన, యుగాలు మారిన, ఏం మారినా ఆయన మాట తప్పిపోని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో
సరిగ్గా అబ్రహాముతో దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక మాట మాట్లాడు. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి లేచి నేను చూయించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదం పొందుతావు. అబ్రహాము దగ్గరకు దేవుని దగ్గర నుంచి వచ్చి బయలుదేరిచిన మాట. ఈ మాట తరతరములకు తప్పిపోని మాట. నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తాను, సముద్ర తీరమందలి ఇసుకరేణుల వలె నీ సంతానాన్ని వృద్ధిపరుస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము వయసు సరిగ్గా 75 సంవత్సరాలు. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చదివితే అబ్రహాముకు ఏమైందో మొత్తానికి ఇంచుమించుగా అప్పటికి 85 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, దాసదాసులను ఇచ్చాడు, సకల సంపదలతో అబ్రహాము తొలదూగుతున్నాడు. అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. అయితే అబ్రహాము జీవితంలో ఇంకొక లోటు కనబడతా ఉంది. ఆ లోటు ఇంకా దేవుడు ఏమాత్రం కూడా అది ఆనవాళ్ళు కూడా చూపెట్లా. అబ్రహాము అప్పుడు దేవునితో అంటాడు, నా పేరు గొప్ప చేసావు, అన్నీ బాగానున్నాయి, ఇప్పుడు నేను ఎంత నాకున్నా నా పెద్ద పాలేరు ఎలియాజర్కే కదా ఇదంతా, ఏమిచ్చి ఏమి లాభం అయ్యా. చూడండి అబ్రహాం అంటాడు, నువ్వు నాకు ఏమిచ్చి ఏమి లాభం, మాట ఇచ్చావు, నీ మాట ఎట్టిదో. ఒకవేళ మనం మర్చిపోవచ్చు, మనం మారొచ్చు, కానీ దేవుని మాట ఉందే, అది మారని మాట, అది తప్పిపోని మాట. బైబిల్ చరిత్ర మనం చదువుతూ వెళితే సరిగ్గా అబ్రహాముకు 100 ఏళ్ళు వచ్చినప్పుడు, శారా గర్భం కూడా మృతతుల్యమైనప్పుడు అబ్రహామును దేవుడు ఆ వాగ్దానానికి వారసునిగా చేశాడు. ఇస్సాకును ఆ వాగ్దాన బిడ్డగా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు 90 సంవత్సరాలు అయిపోయి, 95 సంవత్సరాలు అయిపోయి 100 సంవత్సరాలు నిండుతూ ఉండగా ఆ రోజు సెలవిచ్చిన మాట, ఆ రోజు దేవుని దగ్గర నుంచి వచ్చిన బయలుదేరిన మాట 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము శారాల జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దైవజనుడు పౌలు ఈ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ రోమాపత్రికలో 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ విధంగా ప్రారంభించాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళండి. ఆయన దగ్గర నుంచి వచ్చే మాట ఎంత ఖచ్చితమైన మాట చూడండి. ఒకవేళ 1 సంవత్సరం గడవచ్చు, 10 సంవత్సరాలు గడవచ్చు, 20 సంవత్సరాలు గడవచ్చు, 23 సంవత్సరాలు గడవచ్చు, 24 సంవత్సరాలు అయిపోవచ్చు. ఇంకేమవుతుందిలే, నాకు కూడా దేవుడు చేస్తాడా, ఎవరెవరికో దేవుడు చేశాడు కానీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడా. నిరాశ నిస్పృహల మధ్యలో నలిగిపోవద్దు. ఈరోజు దేవుడు నీ కొరకు ఒక మాట పంపుతాడు. ఆ మాట నీ జీవితంలో తప్పిపోని మాట, అది తొలగిపోని మాట, అది నీ జీవితంలో నెరవేర్చబడే మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అబ్రహాము జీవితంలో దేవుడు చేశాడు ఒక గొప్ప కార్యాన్ని. అంతెందుకండి, దావీదుతో దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, తరతరములకు తప్పిపోని మాట. ఆ మాట, దావీదు, ఈ సింహాసనాన్ని నీకు నేను స్థిరపరుస్తున్నాను, నీ కొరకు నేను ఇస్తున్నాను. ఇది నీకు మాత్రమే కాదు, నీ తరువాత నీ తదనంతరం నీ సంతతికి కూడా ఈ సింహాసనం స్థిరపరచబడుతూ ఉంది. దావీదు సింహాసనాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ మాట తరతరములకు, దావీదు తరం అయిపోయింది, సొలొమోను తరం వచ్చింది, సొలొమోను తరం అయిపోయింది, రెహబాం. ఈ విధంగా తరతరాలుగా తప్పిపోని మాట. ఒక్కసారి దేవుడు ఒక మాట చెప్తే వెనక్కి తీసుకోడండి. దేవుడు నీ ఆశీర్వాదం కోరి, దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వృద్ధి పొందించాలని, దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆయన కోరుకుంటే ఇప్పుడే ఒక మాట నీ కొరకు, తరతరములకు తప్పిపోయే మాట ఒకటి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబ వ్యవస్థ కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగం కోసం ఆయన పంపునుగాక. ఆయన మాట తరతరములకు తప్పిపోని మాట. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, చూడవయ్యా, ఈ జనులు గోడ దగ్గర ఉన్నారు,
ద్వారబంధాల దగ్గర ఉన్నారు. ద్వారబంధాల దగ్గర నుంచి నీ గురించే చెప్పుకుంటున్నారు. ఏమని? నీ ఒక మాట చెప్తావని, ఆ మాట నీ నోట నుండి వచ్చింది కాదని, అది ఆయన దగ్గర నుంచి వచ్చిందని, ఆ మాట ఎట్టిదో చూద్దాం రెండని చెప్పుకున్నారు. అవునండి, దేవాతి దేవుడు దేవుని సేవకుని నోట ఒక్క మాట ఉంచితే ఆ మాట ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రారంభించునుగాక. దీనికి కూడా మనకు ఒక ఆధారం ఉంది. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తాడట. దానికి కారణం ఏమిటంటే అది సేవకుడు మాట్లాడే మాట కాదు, అది సేవకుడి నోట్ల నుంచి వచ్చింది కాదు, సేవకుడి పెదాల నుంచి వచ్చింది కాదు. ఇది ఆయన సెలవిచ్చిన మాట. ఆయన సెలవిచ్చిన మాట ఎట్టిదో అంటే అది తరతరములకు తప్పిపోని మాట. ఈ మాట ఈరోజు నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబ వ్యవస్థ కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యవసాయ రంగం కోసం, నీ చేతి పనుల కోసం ఆయన నీ కోసం నీ దగ్గరికి పంపునుగాక. ఆయన మాట ఎటువంటిదో ప్రవక్త యెషయా చెబుతున్నాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి భూమిని తడిపి విత్తేవానికి విత్తనం, భుజించేవానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట ఎట్లాంటిదో తెలుసా? నిన్ను తడిపి, నిన్ను ఆయన వాక్కు చేత నింపి, ఆయన వాక్కు చేత నడిపించి నిన్ను అంతకంతకు నీవు వర్ధిల్లుదువుగాక. ఎంతవరకు చిగురు పెట్టకుండా ఉన్నారా? మోడుబారిన అనుభవాల దేవుడు మీ మీద ఆయన వర్షాన్ని పంపి, మంచును పంపి అని మిమ్మల్ని తడిపి మీరు చిగురు పట్టేటట్లుగా ఆయన మాట మీలోనికి పంపునుగాక. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటట మొదటగా మరలా అక్కడికి వెళ్ళదు. మరొక అనుభవం ఏమిటంటే నిష్ఫలముగా, ఫలం లేకుండా నిష్ఫలముగా అంటే నీవు ఇక మీదట ఫలిస్తావు. నిన్ను దేవుడు ఫలించే అనుభవంలో నడిపిస్తాడు. మీ జీవితాన్ని ఫలభరితముగా మార్చునుగాక. మీ కుటుంబ వ్యవస్థ ఫలభరితముగా మార్చునుగాక. రెండవది, నాకు అంటే దేవునికి, నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఆమేన్. ఆయన ఒక మాట పంపితే ఆ మాట ఎట్టిదో అది దేవునికి అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. మనకు అనుకూలమైంది కాదు నెరవేర్చేది, నాకు అనుకూలమైంది కాదు నెరవేర్చుకునేది. ఆయన ఒక మాట పంపితే ఆ మాట ఎట్టిది అంటే ఆ మాట మనలోనికి వచ్చి అది మోడుబారిన జీవితాన్ని చిగురింపచేసి, నిష్ఫలంగా ఉన్నదాన్ని ఫలభరితం చేసి, ఆ తర్వాత ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. ఒకవేళ ఆయన దగ్గర నుంచి పంపని మాట అయితే నాకు అనుకూలమైన దాన్ని నేను నెరవేర్చుకుంటాను. సేవకుడైనా విశ్వాసులు ఎవరైనా మనకు అనుకూలమైన వాటిని కాదు మనం చేయవలసింది, నెరవేర్చుకోవాల్సింది. దేవునికి అనుకూలమైన దానిని ఆయన ఒక మాట పంపి ఆయన నెరవేర్చుకుంటాడు. మరొక మాట కూడా అక్కడ ఉంది. అదేంటంటే ఆయన మాట, ఆయన పంపిన కార్యమును సఫలము చేయును. ఆయన ఒక పని కోసం పంపుతాడు. ఆయన పంపిన కార్యాన్ని ఆయన మాట సఫలం చేస్తుంది. ఏ కార్యం చేత నన్ను పంపాడో ఆ కార్యాన్ని నా ద్వారా లేకపోతే నీ ద్వారా దాన్ని ఆయన సఫలం చేసుకుంటాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు అంటే మన పితరులు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో పడరాని పాట్లు పడ్డారు. 430 సంవత్సరాల తర్వాత దేవునికి మొదలుపెట్టారు. అయ్యా మేము సస్తున్నాం, ఇక్కడ మా ప్రార్థన ఆలకించయ్యా అని చిన్న ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఒక సమాధానం, నేను మిమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చాను. ఆయన మాట తరతరములకు తప్పిపోని మాట. ఆయన మాట వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి మరలా తిరిగిపోక ఆయన పంపిన కార్యాన్ని సఫలం చేసే మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుంచుకోవాలి. ఎందుకు పంపుతున్నాడో అది సఫలం చేసేంత వరకు ఆయన మాట నిలబడే ఉంటుంది.
వాళ్ళ ప్రార్థన విన్నాడు. మోషేని పిలిచాడు. మోషేని పిలిచి, మోషే నువ్వు ఐగుప్తుకు మరొకసారి వెళ్ళాలయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఐగుప్తుకి? ఏం లేదు, మన పితరులు ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని విడిపించుకురావాలి. అమ్మో ఇంకేమైనా ఉందా? ఐగుప్తుకు నేను వెళ్ళడమే నాకు మాట చేత కదయ్యా, నా వల్ల కాదు నాయనా, నేను వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు. కాదు కాదు కాదు, నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి మోషే అహరోనులను ఐగుప్తుకు పంపాడు. ఐగుప్తుకు పంపి మోషే ద్వారా అహరోనును అక్కడ నిలబెట్టి దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఈ 10 అద్భుతాల్లో ఒక్క మాట మాత్రం మీకు గుర్తు చేస్తా. ఒకరోజు దేవాతి దేవుడు మోషేతో చెప్పాడు, నీవు ఫరో చక్రవర్తితో చెప్పు, ఈరోజు ఖచ్చితంగా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని పంపించు. ఇదిగో పంపకపోయావా వడగండ్ల వర్షం కురుస్తుంది. ఈ ఐగుప్తు రాజ్యం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అట్లాంటి వర్షం కురవలేదు, ఇక ముందు కూడా కురవదు. ఇదిగో ఇట్లాంటి వర్షం కురుస్తుంది కనుక జాగ్రత్త. ఇప్పుడు నీ పనివాళ్ళు కానీ నీ సేవకులు కానీ ఎవరైనా పొలం మీద ఉంటే వాళ్ళ ఆస్తి నష్టం కాకుండా, వాళ్ళ కూర తోటల నష్టం కాకుండా, వారి పంట పొలాల నష్టం కాకుండా వాళ్ళందరినీ పిలిపించుకో. ఈ మాట విని కూడా ఎవరైనా నిర్లక్ష్యం చేశారా ఆడు బతికి బయటపడ్డావు. జాగ్రత్త, ఈరోజు వర్షం ప్రచండమైనటువంటి వడగళ్ళ వర్షం కురుస్తుంది, కొంచెం జాగ్రత్త. ఎవరు పొలాల్లో ఉండకూడదు. మీ పశువులు, మీ మందలు, మీ గొర్రెలు, మేకలు అన్ని సమస్తం కూడా నీళ్ళకి చేరిపోవాలి. ఈరోజు వడగళ్ళ వర్షం కురుస్తుంది అని మోషే ఫరోతో చెప్తే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ సేవకులు కొంతమంది విన్నారు. విని నిజమే, దేవుని మాట అది తరతరములకు తప్పిపోని మాట, అది కార్యాన్ని సఫలం చేసే మాట, ఎందుకు వచ్చిన గొడవ మనకి అని ఆయన మాట మీద లక్ష్యం ఉంచిన వాళ్ళందరూ హడావుడిగా పొలాల్లో ఉన్న వాళ్ళందరూ మందలను తోలుకుని ఇంటికి చేరుకున్నారండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం ఈ 17వ వాక్యం నుంచి 20 వాక్యాల వరకు ఒక్కసారి మీరు చదవాలి. ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధకరమైన వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు రాజ్యము స్థాపించినది దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగళ్ళు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి సచ్చునని చెప్పమన్నాడండి. ఆ ఫరో సేవకులలో యెహోవా మాట ఆనరు చేసిన వాళ్ళు, దేవుని మాటకు భయపడిన వాళ్ళు త్వరపడి 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 వచ్చేసారు, ఇళ్ళకి వచ్చేసారు. యెహోవా మాట లక్ష్య పెట్టని వాళ్ళు, ఎన్ని జరిగాయో సచ్చాయా, ఎన్ని చూడలేదు మనం ఇట్లాంటి ఏమేమి జరిగాయని దేవుని మాట లక్ష్య పెట్టకుండా పొలాల్లోనే ఉన్నవాళ్ళు అటాగే చచ్చారు. దేవుని మాట కార్యమును సఫలం చేసే మాట, దేవుని మాట తరతరములకు తప్పిపోని మాట. హల్లెలూయా. మోషే ఏం విసుక్కున్నాడో, ఆ ఫరో హృదయం కఠినమైపోయింది. ఎన్ని అద్భుతాలు చేసావు నువ్వు, ఆ ఫరో పంపట్లేదయ్యా, ఏంటయ్యా దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇక్కడ పంపావు, హాయిగా ఉండేవాడిని, ఇక్కడ సస్తున్నాను, నేను ఎడతో గొడవపడలేక సస్తున్నాను అయినా అంటే, నా మాట తరతరములకు తప్పిపోని మాట, నా మాట నేను పంపేనే ఆ కార్యాన్ని సఫలపరిచేంత వరకు వెనక తీసుకొని మాట. దేవుడు మోషేని అహరోని ఎందుకు పంపాడో ఆ కార్యాన్ని నెరవేర్చేంత వరకు వారిని విడిచిపెట్టలేదు. కార్యాన్ని నెరవేర్చింది. ఇక ఫరో భయపడిపోయాడు. ఏమైంది తెలుసా, ఆ రాత్రి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఐగుప్తులో మీరుండేది ఇది ఆఖరి రాత్రి, ఈ రాత్రి నేను చెప్పినట్టు మీరు చేయండి, 7 గొర్రెను వధించండి, శుభ్రంగా మీరు తినేసేయండి, దాని రక్తం దారబంధు పైకమ్మికి 2 నిలువు కమ్ములకి పుయ్యండి. ఇప్పుడు అర్ధరాత్రి సంహార దూత బయలుదేరి ఐగుప్తులో ఏ ఇంటి ద్వారబంధపు పైకమ్మికి ఈ గొర్రె పిల్ల రక్తపు గుర్తులు లేవో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. తొలుచూలు బిడ్డ చనిపోతాడు. దాసుడు మొదలుకొని పనివాడు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు కూడా ఆ ఇంట్లో ఇదిగో ఘోష బయలుదేరుతుంది. ఆ తర్వాత ఇదిగో నేను పంపిన కార్యం నా మాట సఫలం చేస్తూ ఉంది. చదవండి.
అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో నా ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు, ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అవునండి, ఆ రోజు ఐగుప్తులో నుంచి మన పితరుల ఇశ్రాయేలు సర్వ సమాజం ఎంత సంతోషంగా, ఇక ఆ మిర్యాం కంజురు కొడుతూ పాట పాడుతూ ఉంటే, ఇక మోషే అహరోనులు వంత కలిపితే ఇశ్రాయేలు అందరూ పరవశించి పాడుకున్నారట. ఆ సంతోషం, గొప్ప విడుదల కారణం ఏమిటంటే, ఆయన సెలవిచ్చిన మాట ఎట్టిది అంటే కార్యాన్ని సఫలం చేసే మాట. ఒకసారి దైవజనుడు సమూయేలుని యెషయి ఇంటికి పంపాడు. సమూయేలు, దైవజనుడా, యెషయి కుమారులో ఒక్కడిని నువ్వు రాజుగా అభిషేకించు అని దైవజనుడు సమూయేలుని పంపితే సమూయేలు వెళ్ళాడు. యెషయి అందరినీ చూపెట్టాడు. సమూయేలు అనుకుంటున్నాడు, యుద్ధశూరుడు, ఎత్తరి, అబ్బో నైపుణ్యం కలిగిన వాడు, ఇతడే అయి ఉంటాడు అనుకుంటున్నాడు. ఈయనకి అనుకూలమే, దైవజనుడికి అనుకూలమే, ఈయన అభిషేకించడం అనుకూలం, కానీ దేవునికి అనుకూలం కాదు. 7 చూపెట్టాడండి. 7 దేవునికి అనుకూలం కాదు. దైవజనుడికి అనుమానం వచ్చి, నీ కొడుకులు 7 ఇంకెవరైనా ఉన్నారా? అవునండి, ఒకడున్నాడు, గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉన్నాడు, పిలిపించమంటారంటే త్వరగా పిలిపించు. దావీదు నెమ్మదిగా వస్తున్నాడు, చిన్నాడు, చాలా చిన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత చక్కగా రాశాడో. దావీదుని గురించి రాసిన మాట ఏమిటి తెలుసా? రూపసి, చక్కని వాడు, గువ్వ నేత్రాలు కలిగిన వాడు. దావీదు చేతిలో గొర్రెల్ని కాచుకుని కర్ర తీసుకుని నెమ్మదిగా వస్తా ఉంటే దేవుడు అంటున్నాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆయన మాట ఎటువంటిది అంటే జీవం కలిగిన మాట. అవునండి, జీవింప చేసే మాట. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాదిగాడు యేసు ప్రభుని శోధించడం ప్రారంభించాడు. అపవాదిగాడు, వాడికి పని పాట ఏముండదు, ఎంతసేపు శోధించడమే వాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నీ మాట ఏదంటే అది అవుతుంది కదా, నీ మాట కార్యం సఫలం చేసే మాట కదా, అందుకని నువ్వు ఇప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినేసాయి, కడుపు నింపుకో, ఆకలి తీరిపోద్ది అంటే యేసు ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట జీవింపచేసే మాట. ఆయన మాట సచ్చిన వాళ్ళను కూడా బ్రతికించే మాట. నాయను విధవరాలు కుమారుడు సస్తే ఆయన ఒక మాట పంపి, చిన్నాడా లే అంటే లేచాడా. సమాజ మందిరపు అధికారి యాయిరు కుమార్తె చనిపోతే ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదు అని చేపట్టుకుని, తలితా కుమి అని ఆ చిన్నదాన్ని లేపి ఈ పిల్లకి ఆహారం పెట్టండి అని చెప్పి అన్నాడండి. లాజరు చనిపోయి 4 రోజులయ్యింది. లాజరు బయటికి రా అన్నాడు. అంటే లాజరు ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడై అలాగే జీవంతో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సచ్చిన వాళ్ళని బ్రతికించే మాట ఆయన మాట. ఒకప్పుడు నేను కూడా సచ్చిన వాడిని. అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఇక్కడున్న మనందరినీ ఆయన మాట బ్రతికించింది. కనుకనే మనం సజీవులుగా ఆయన స్తుతిస్తూ ఇక్కడ మనం ఉన్నాం. 119వ కీర్తన 140వ వాక్యంలో ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్వచ్ఛమైన దేవుని వాక్యం మీద మీ మనసు ఉంచండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వాక్యాన్ని, ఇశ్రాయేలు దేవుడును
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను వారి పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకను మాట ఈకను వాడుకొందురు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు 22, 23 వాక్యాలు చదువుకోండి. అక్కడ పక్షుల్ని జంతువుల్ని ఆయన ఆశీర్వదించాడు. అదే అధ్యాయంలో 28వ వాక్యంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక అనే మాట ఈక వాడుకొందురు గాక. చేతి పనుల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఉద్యోగాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. వ్యాపారంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. వ్యవసాయంలో రైతులను దేవుడు ఆశీర్వదించాలి. పిల్లల చదువుల్లో దేవుడు వారిని ఆశీర్వదించాలి. వారి వివాహ జీవితంలో వారిని ఆశీర్వదించాలి. కుటుంబ వ్యవస్థలో దేవుడు వారిని ఆశీర్వదించాలి. మోడుబారిన అనుభవం కనబడకూడదు, ఫలభరితంగా మార్చబడాలి. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక అనే మాట ఇక మనం వాడుకొందుము గాక. మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. నీ దగ్గర నుంచి బయలుదేరిన మాట ఎట్టిదో మేము తెలుసుకున్నామయ్యా. మీ మాట తరతరములకు తప్పిపోని మాటని, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే మాటని, అది తరాలు మారినా యుగాలు మారినా మారని మాట, మార్పు లేని మాట అని మాకు అర్థమైంది నాయనా, అర్థమైందయ్యా. మీ మాట ఇక మీదట మేము వాడుకుంటామయ్యా. మమ్మల్ని ఆశీర్వదించు అంటూ మీ బిడ్డలు చేతులెత్తి మీ వైపు చూపుతూ ఉండగా, మీ మాట చేత మీ బిడ్డలను స్థిరపరిచి, మీ మాట చేత బలపరిచి, మీ మాట చేత నడిపించి ఆశీర్వాదానికి వారసులుగా మార్చుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సకల ఆశీర్వాదాలు చేతులెత్తి ఆశీర్వాదం పొందగోరుతున్న ప్రియమైన ఆయన పిల్లలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. వందనాలందరికీ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలు ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం.
ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.